తెలుగుదేశం పార్టీ పండుగ అయినటువంటి మహానాడు 2 రోజులు హైబ్రిడ్ విధానంలో సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ మహానాడు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేపుతా ఉంది. మహానాడు అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పిన ఒకళ్ళు, లేదు మహానాడు స్థాయిని దిగజార్చారని, అసలు తెలుగువాడి ఆత్మగౌరవాన్నే చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడుతున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా మహానాడు అనేటువంటిది ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల హైబ్రిడ్ విధానంలో జరుపుకోవాల్సి వచ్చింది. దానికి కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయటం, మరి పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహభరితంగా కార్యక్రమంలో పాల్గొన్నారు అనేటువంటిది చూస్తున్న వాటి బట్టి అర్థమవుతానే ఉంది. కానీ మహానాడు అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఈ ఆన్లైన్ లో పెట్టుకోవటం అన్నది అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే నచ్చలేదు. అందుకే వాళ్ళు ఎవరు కూడా పాల్గొనలేదు అంటూ రోజా లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, కొడాలి నాని మీడియా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు స్థాపించారు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు, మహానాడు స్థాయిని దిగజార్చేశారు, ఈ రోజున ఆన్లైన్ లో పెట్టుకోవాల్సిన కర్మ ఏంటి అంటూ కొడాలి నాని మాట్లాడడం ఎలా చూడాలి? ఇప్పుడు మీకు వాళ్ళు చాలా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని అనరు. వాళ్ళ నుంచి మీరు అటువంటి వ్యాఖ్యలు కానీ కామెంట్లు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎంతసేపు గుడి గంటలు మోగుతుంటే రోజుంచిన దెయ్యాల టైప్ ఉంటుంది, దెయ్యానికి ఇష్టం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అయితే మహానాడు ఎలా జరిగింది అనేటువంటిది చెప్పుకుంటే కనుక నా మట్టుకు నాకు ఏమనిపించిందంటే చాలా బాగా జరిగింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడో చోట జరుగుద్ది, నెల్లూరులోనో కడపలోనో విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడో చోట మహానాడు జరుగుద్ది కదా. రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు బయలుదేరెళ్తారు, ప్రతినిధులే కదా వెళ్ళేది. కార్యకర్తలు ప్రతినిధుల సభ, అది సాధారణ ప్రజలకి సమావేశం, బహిరంగ సభ కాదు. 3వ రోజు జరిగింది, 3 రోజులు చేసుకున్నాం. మొదటి 2 రోజులు క్లియర్ గా ప్రతినిధుల సభ జరిగింది. వాళ్ళు తీర్మానాలు, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడడం, నాయకులు మాట్లాడడం, వాళ్ళు బడ్జెట్ విరాళాలు, ఇదే ఉంటుంది అంతా. అదంతా యథావిధిగా సాగింది. అన్ని క్లస్టర్స్ లో 280 పైన క్లస్టర్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్ని చోట్ల కూడా నేను దాదాపు ఒక 40-50 క్లస్టర్స్ కి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చి మాట్లాడాను. అన్ని చోట్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మనం మహానాడు వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ ఎదురుకుండా, స్టేజ్ ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు మాత్రమే ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అది కూడా చాలా దూరంగా ఉంటుంది, వేదికకి గ్యాలరీకి. అప్పుడు కూడా డిజిటల్ స్క్రీన్ మీద చూడాలి అలా కదా. అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్కడో చోట ఒక పార్టీ ఆఫీసులోనో, లేకపోతే చిన్న కళ్యాణ ఫంక్షన్ హాల్లోనో, లేకపోతే ఖాళీ ప్రదేశంలోనో అవి అందుబాటులో లేని చోట తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మనం మహానాడు వెళ్ళాం అనుకోండి, అన్ని దగ్గర ఉండవు కదా. సపోజ్ కడపలో జరిగింది, శ్రీకాకుళం నుంచి వెళ్ళాలి కదా. బస్సుల్లో వెళ్ళాలి, కార్యకర్తలందరూ ఎమ్మెల్యే గారు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి, మళ్ళీ అక్కడ వసతి ఏర్పాటు చేయాలి, వసతులు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు కార్లో ఫుడ్, అక్కడ వ్యవహారం అందరినీ అత్తరబత్తంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని నొప్పిగా భావించలేదు ఎవరున్నది. పండక్కి వెళ్తున్నాను, అందులో సులభతరమైన మార్గం దొరికింది అనుకోకుండా. అనివార్యంగా చేయటం వర్చువల్ గా పెట్టుకోవాల్సి వచ్చింది, కానీ అది చాలా బాగుంది అనిపిస్తుంది. అప్పటితోటి యాక్చువల్ గా పండక్కే వెళ్తున్నాం, కానీ వెళ్ళేటప్పుడు అదే పండుగ 2-3 రోజులు బాగుంటది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, ముందు వెళ్ళేటప్పుడు ఆ కష్టం వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు ఎలా పడిపోయామో అలసిపోయి ఒక రకంగా 4 రోజులు ఎవరు మళ్ళీ. మనకు సంక్రాంతి కానీ ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు బాగా వెళ్తాం, వచ్చేటప్పుడు అంతా ఏదో కోల్పోయినట్టు వస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్ అయితే అంతే. అది ఎక్కడికక్కడ ఎంజాయ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్క్రీన్ పెట్టింది బ్రహ్మాండం, సూపర్ గా సక్సెస్ అయింది. గ్లోబల్ గా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మన ప్రత్యక్షంగా బాగా దగ్గర నుంచి చూడగలిగారు. అలాగే అమెరికాలో జరిగింది కూడా ఇక్కడ చూడగలిగారు ఏకకాలంలో. అందరూ హ్యాపీగా ఉన్నారు కార్యకర్తలు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే, ఆ ఇన్ఛార్జి, లేదంటే ఆ క్లస్టర్ నియోజకవర్గం అబ్జర్వర్ లో అంతా దగ్గర ఉంటారు వాళ్ళు. అన్ని క్లస్టర్స్ లోని ఆ వేదికలను పరిశీలించారు, ఆ మీటింగ్లు, కనెక్షన్స్ అన్ని మాట్లాడారు. అందరి చేత మాట్లాడిచ్చారు, కలిసి మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. చాలా అద్భుతంగా జరిగింది కదా. పార్టీ కార్యకర్తలు అయితే చాలా ఆసక్తి ఉన్నది అందరికి. ఇది వర్చువల్ గా కదా ఇలా ఎలా జరిగింది ఏంటంటే సాటిస్ఫైడ్, చాలా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మహానాడు, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లోకేష్ గారు ప్రకటించడం, ఆయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి ఉత్సాహంగా ఎదురు చూశారు. అదంతా కూడా అందరికీ హ్యాపీగా అనిపించింది. ఆ లీవ్కి సరిపడిగా అనుకున్నట్టు జరిగి కొంచెం బాగుండే హ్యాపీనెస్ ఉంటుంది కదా. పైగా ఆ వేదిక మీద కార్యకర్తలకు అవకాశం కూడా మాట్లాడాలని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని 1 నిమిషం కూర్చొని పలకించడం, అంతా కూడా కన్నుల పండుగ అందరూ కూడా హ్యాపీ అనిపించింది. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకున్న మళ్ళీ సంవత్సరం వెళ్ళొచ్చు అలాగనమాట. కాబట్టి ఎవరో అసంతృప్తి ఏం లేదు, వాళ్ళు భావించినట్టుగా తన బొర్రీ అవ్వకలేదు. అదేనండి, ఒకవేళ అది బాగోపోతే వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదండి. తెలుగుదేశంలో రేడెత్తారు.
అర్థమైందా మీకు? తెలుగుదేశం కార్యకర్తలు రెడీగా ముందు ఉంటారు అందరూ విమర్శించడానికి. అసలు మొహమాట ఉండదు. ఆ పార్టీ బలము బలహీనత అది. ఇప్పుడు రోజా గారు ఎక్కడ రికార్డు మనసులు వేసారు, అట్లా ఫ్లాప్ అయిందంటే ఆ నోటి నుంచి మంచి మాట ఎప్పుడు వస్తుందండి? అతనే కదా ఆడ మాట అన్నా ఆడ కాల్ అన్నా అందరూ విమర్శిస్తారంటే నాకు అనిపించేది ఇంతగా ఉండి అలాగంటారు అనుకునేవాడిని. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు తాండ్రపాపారెడ్డి సినిమాలో ఎస్వి రంగారావు గారు తాండ్రపాపారెడ్డి సినిమా చూశాను ఏదో. అందులో ఆయన యుద్ధాన్ని బయలుదేరుతూ ఉంటాడు. తీపి పెట్టి పోస్తుంది, చీ అప్సకన పక్షి అంటాడు. అది గుర్తుకొచ్చింది నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే. అల్లు మంచి ఎప్పుడు మాట్లాడేటండి టీడీపీ గురించి కానీ బాబు గారి గురించి కానీ లోకేష్ గారి వాకివచ్చిన సంబోధిస్తా నేను పిక్తారు పీక్కుండా ఆడదామన్నా అన్నారు, మళ్ళీ ఏం చేశారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. దాని మీద టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నా కానీ ఏమీ చేయట్లేదు అనేటువంటి బాధ చాలా మంది దాన్ని గమనిస్తారు. ఆవిడ మీద తగిన చర్యలు ఉంటాయి. విడిచిపెట్టాలంటే నా ఫైల్ రెడీగా ఉంది అనేక సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఆవిడ విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. అయితే ఇంకా ఏదో ఒకటి కావాల్సింది అక్కడ, అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అయిపోయినంటే రెండమ్మ ఇండమ్మ బొట్టు పెడతామని తీసుకెళ్తారు అందరూ. ఇక కోడాలని ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. మామూలుగా టీడీపీ క్యాడర్ కానీ సానుభూతిపరులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే టీడీపీని అభిమానించే వాళ్ళు కానీ సాధారణ ప్రజలు కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఇద్దరంటే పరమ అసహ్యం. ఇద్దరు మిగతా వాళ్ళ మీద తర్వాత స్థానమే. ఈ రోజా గాని మిగతా వాళ్ళు ఎవరైనా సరే తర్వాత స్థానమే. ఆ ఇద్దరు ఎవరంటే ఒక లక్ష్మీపార్వతి, రెండు కొడాలి నాని. లక్ష్మీపార్వతి పేరు తలుచుకోవడానికి ఆ ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. మనం ఎప్పుడో సోషల్ మీడియాలో ఆవిడ మీద మాట్లాడినా లేకపోతే ఆవిడ మీద పోస్ట్ ఆ ఫోటో వేసి రాసిన చిచ్చి ఎందుకండి మీరు ఇలాంటివన్నీ చూపిస్తారు మాకు మళ్ళీ పొద్దున్నే అని అసహించుకుంటారు. అసలు వాళ్ళంటే ఆవిడ మాట, ఆవిడ స్వరం, అలాగే కొడాలి నాని స్వరం కంపరం వస్తూ ఉంటుంది అందరికి. జగన్మోహన్ రెడ్డి కూడా తెలివినోడు ఈ విషయంలో. ఏంటంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇరిటేట్ అవ్వాలంటే ఎవరిని వాడాలనేటువంటిది అతను తెలుసు. వాళ్ళందరూ ఇరిటేట్ అవుతారు. అతను విజయవంతంగా దాదాపు 10-12 ఏళ్ల నుంచి విజయవంతంగా ఇరిటేట్ చేయగలుగుతున్నాడు ఈ లక్ష్మీ భారతదేశంలో కానీ కొడాలి. వీళ్ళిద్దరు కూడా విచిత్రంగా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు. అలాగే రోజా కూడా అసలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పల్లెత్తి మాట అనరు టీడీపీని. అదేనా మీకు ఏమంటే కొంచెం పల్స్గా తక్కువ మంది మాట్లాడతారు. అమర్ రాంబాబు కానీ వీళ్ళ మాట్లాడినట్టు మాట్లాడరాదు, వీళ్ళే మాట్లాడతారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంతమంది ఎంచుకున్నారు. పోకరి సినిమాలో ఎలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా అంటారు చూసారు, అలాగన్నా అర్థమైందా మీకు? అంతే తప్ప కొడాలి నాని కూడా దాన్ని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొడాలి నాని చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలో అతని స్వరం అందరికీ కంపరం వచ్చేసి మీకు ఎప్పుడు పడద్దురా మామూలుగా పడకూడదు అనేటువంటి అందరి కోరిక. వయసు తారతమ్యం లేకుండా, కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఎక్కడ అందరూ అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని స్థాయిలో వయసు ఉన్న వాళ్ళందరూ కూడా కొడాలి నాని ఎప్పుడు హిట్లు పడ్డాని ఎదురు చూసిన వాళ్ళే చూస్తున్నారు కూడా. అయితే ప్రభుత్వం మారిన వారు కొన్నాళ్ళకి అతని మీద పడద్దానికి కూడా టపాలను ఆపరేషన్ చేయించుకున్నాడు. ఢిల్లీ బ్యాగ్ కట్టి తిరిగాడు. 6 నెలల తర్వాత లైన్లోకి వస్తానని వచ్చేసాడు అతను అన్న మాట ప్రకారం. అలాగే ప్రభుత్వం కూడా, పార్టీ కూడా, లోకేష్ గారు వాళ్ళు కూడా చెప్పిన మాట ప్రకారం చేశారు. బొబ్బర్లంక రామరామ్మని ఇచ్చుకెళ్ళినట్టు వెళ్తాం. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు అన్నారు కదా, అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎదురెగురు తనుకుంటే తీసుకుని అది జరిగిపోవాలి. జరుగుద్ది డెఫినెట్ గా. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని నన్ను మీరు నడుమే తల్లి తీసుకెళ్ళొచ్చు అనేటువంటి మాట అతను నేను చెప్పి కూర్చుని పైకి చూపించాడు, ఎక్సర్సైజ్ చేసి చూపించాడు. నేను తిట్టంలోనే ఏం పర్లేదు. జడ్జి గారి ముందు వేసుకెట్టినప్పుడు స్ట్రక్ అయిపోయి ఆపరేషన్ చేయించుకోవడానికి చూపించడానికి లేదు. ఎందుకంటే అతను గుంజులు తీయటం చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ధనాలు పడుతుంది తప్ప 2 ఏళ్ళు ఏం చేయాలంటే మీరు కళ్ళు మూసిపోయి ఇంట్లో దాక్కుని, మీ ఓడేమో అలహంకలను మీరేమో ఇళ్లలో దాక్కుని చెవులు నోరు కళ్ళు మూసేసుకుంటే మీకు ఏం కనపడద్ది? మీరు 5 ఏళ్ళు ఏం ఉద్ధరించారు అది మాత్రం గుర్తురాదు మీకు. సూపర్ 6 మోసం చేశారంట. ఏం మోసం చేశారా? ఏమలేదు చెప్పడం కూడా ఇచ్చారు. మీకు అన్ని అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పం. ఏమలేదు, ఆడపిల్లకి 10 వందలు ఇస్తున్నారు కదా, అది ఉంటాగింది, అది కూడా ఇస్తారు. అది ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, నేను తగలడానికి ఇంకా టైం ఉంది. నువ్వు ఎప్పుడు కొట్టమంటే అప్పుడు కొట్టరు, వాళ్ళు ఎప్పుడు కొట్టాలనుకుంటే అప్పుడు కొడతారు. అది గుర్తు. థ్యాంక్ యూ.